జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో ఉండే ఫైనల్ అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. విత్డ్రా అనంతరం మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పారా మిలిటరీతో పాటు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు జాయింట్ సిపి తస్ఫీర్ ఇక్బాల్. బై ఎలక్షన్లో భారీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. పోటీలో అభ్యర్థుల సంఖ్య భారీగా ఉంటుందని అందరూ భావించినా చివరికి 58 మందిగా తేలింది. మొదటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అందుకు తగ్గట్లుగానే 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. 23 మంది అభ్యర్థులు నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. దీంతో పోటీలో 58 మంది నిలిచారని తెలిపారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా విత్డ్రావల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. విత్డ్రావల్ తర్వాత టోటల్ క్యాండిడేట్స్ 58+1. దాని భాగంగా ఈ రోజు ఫైనల్ ఎంత ఎలక్టరల్ రోల్ వచ్చారు, దాని తర్వాత ఎంతమంది సర్వీస్ ఓటర్స్ ఉన్నారు, 1365 జనరల్ ఎలక్టర్స్ ఉన్నారు, సర్వీస్ సెలెక్టర్స్ 18 మంది, ఓవర్సీ సెలెక్టర్స్ 123, పీడబ్ల్యూడి ఓటర్స్ ఎలక్టర్స్ 1908 ఉన్నారు. సో 407 పోలింగ్ స్టేషన్స్ లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 3 అబ్జర్వర్స్, జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారు కూడా అన్ని ఏరియా విజిట్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ హాల్స్, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం చేస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. మిగతావి 25 మంది రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు ఉండగా 30 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పార్టీలకు వారికి ఉన్న గుర్తులు కేటాయించగా మిగిలిన వారికి వివిధ గుర్తులు కేటాయించారు అధికారులు. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా అక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈసారి ప్రత్యేకంగా నూతనంగా కొన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి, బ్యాలెట్ యూనిట్ లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 4 BUs వాడుతున్నాం. బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని ప్రకారం 4 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. దాంతోపాటు ఒక వీవీప్యాట్. 58 మంది పోటీలో ఉండటంతో పోలింగ్ కు 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. 4 బ్యాలెట్ యూనిట్లను ఒక కంట్రోల్ యూనిట్ కు కనెక్ట్ చేస్తామన్నారు. ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి సెల్ ఫోన్ అనుమతించమన్నారు కర్ణన్. అసిస్టెంట్స్ బూత్ లో ఈసారి ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొబైల్ కౌంటర్స్ కూడా పెడతాం. చాలా మంది మొబైల్ తీసుకొస్తారు, బట్ ఎక్కడ పెట్టాలని ఒక ప్రాబ్లం ఉన్నది. దానికోసం ప్రత్యేకంగా మొబైల్ వీఆర్ కీపింగ్ మొబైల్ కౌంటర్స్ అట్ ఈచ్ పోలింగ్ లొకేషన్. సో మీరందరం ప్రత్యేకంగా ఓటర్స్ అందరం మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్లో మీరు ఓటర్ అసిస్టెంట్ బూత్లో వాడుకోవచ్చు. సో నో మొబైల్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఓటర్లకు పోలింగ్ స్లిప్స్ అందజేస్తామన్నారు ఆర్వి కర్ణన్. రాజకీయ పార్టీలు పోలింగ్ స్లిప్స్ పంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుర్తింపు పొందిన ఐడి కార్డు చూపించి ఓటు వేయాలని సూచించారు ఆర్వి కర్ణన్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ కి కూడా డిప్లాయ్మెంట్ ప్లాన్ లో ప్రాపర్ గా ప్లాన్ చేశాను. సో ఇది ఆల్ క్రిటికల్ లొకేషన్ లో పారామిలిటరీ ఫోర్స్ కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది కూడా ప్లాన్ లో ఉంది. వీఆర్ ప్రాపర్లీ రెడీ ఫర్ ద ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈ రోజు మన నామినేషన్ విత్డ్రావల్ కూడా జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మన దృష్టిలో వచ్చింది. సో విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు మేక్ దిస్ ఎలక్షన్ వెరీ వెరీ ఫ్రీ అండ్ ఫేర్. వీటి వద్ద పారామిలిటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 27న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 8 కంపెనీల పారామిలిటరీ బలగాలు వస్తున్నాయన్నారు. 1600 మంది స్థానిక పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు 2,83,00,000 నగదు, 512 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఓటింగ్ శాతం పెంచాలని కోరారు ఎన్నికల అధికారులు.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బస్సులు కొని అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని పర్మిట్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. అనాధికారికంగా డబుల్, సింగిల్ బెర్త్లను డిజైన్ చేస్తున్నారు బస్సుల యజమానులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అధికారులు చెక్ చేయాలంటున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్న రవాణా శాఖ మాజీ అడిషనల్ కమిషనర్ గాంధీతో హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 20 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అసలు ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలేంటి, అసలు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు గాంధీ గారు. సార్ నమస్తే. ముఖ్యంగా మనకు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఇట్లాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ప్రధానంగా మేనేజ్మెంట్ అంటే బండి ఓనర్ల లోపం. ఈ బండి ప్రమాదం గురి అయినటువంటి బండి డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ కాబడింది, ఏ రిమోట్ ప్లేస్. ఎందుకు అంటే మన రాష్ట్రాల్లో ఈ బళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఎందుకంటే ఆ బళ్ళు నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడలేదు కాబట్టి, మేము ఇక్కడ చేయము అని వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రమాదానికి గురి అయినటువంటి బస్సు 43 సీట్లు కలిగిన బస్సు, బెర్తులు లేవు. కానీ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు డబల్ బెర్తులు ఉన్నాయి, సింగిల్ బెర్తులు ఉన్నాయి. అంటే అనధికారికంగా చట్టవిరుద్ధంగా సీట్ల ఉండాల్సిన బస్సులో బెర్తులు పెట్టి ప్రయాణికుల్ని డబల్ బెర్తుల్లో పడుకోబెట్టి వాళ్ళ రక్షణకు ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పించకుండా, తగినన్ని హ్యామర్స్ పెట్టకుండా, హ్యామర్స్ అంటే ప్రమాదం జరిగిన సమయంలో అద్దం బద్దలు కొట్టి బయటికి వెళ్ళగలిగినటువంటి హ్యామర్స్ లేకుండా, ఎమర్జెన్సీ ఎగ్జిట్నేమో లాక్ చేసి ఫ్రంట్ డోర్ ఏమో ఆటోమేటిక్గా లాక్ పడిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు బతకటానికి దారి లేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకు వచ్చిన వార్తలు ఏమిటి అంటే బస్సు ఒక స్కూటర్ మీదుగా వెళ్ళిందని, ఆ స్కూటర్ మీదుగా వెళ్లకుండా స్కూటర్ని 300 మీటర్లు డ్రాగ్ చేసిందని, డ్రాగ్ చేయటం వల్ల 2 వీలర్లో ఉన్నటువంటి పెట్రోలు బస్సుకు అంటుకుని నిప్పు చెలరేగి ముందు భాగం కాలింది. కనుక డోరు తీయగలిగినటువంటి లేదు. డ్రైవర్కి అలారం బెల్ లేదు, బస్సులో స్మోక్ డిటెక్టర్స్ లేవు, బస్సులో ఫైర్ డిటెక్టర్స్ లేవు. సో అరిస్తే ఏదో అరిచాలి అనుకున్నారే కానీ ఏ ప్రయాణికుడు దీన్ని తన దాకా వచ్చేదాకా సీరియస్గా తీసుకోలేని పరిస్థితి. మరి పై బెర్త్ మీద ఉన్నవాడు దిగాలంటేనేమో నిచ్చెన ఎక్కడుందో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. మరి ముందున్న వాళ్ళకేమో ఆల్రెడీ నిప్పుల్లో ఉన్నారు. వాళ్ళు చివరికి వెనకాల ఉన్న కొద్ది మంది ఆ ఎమర్జెన్సీ బద్దలు కొట్టి, గ్లాసు బద్దలు కొట్టి బయటకు వెళ్ళి 19 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇది పూర్తిగా బస్సు యజమాని యొక్క చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇందాక ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారు చెబుతున్నారు బస్సు పాతది, దానికి ఫైర్ సేఫ్టీ సిస్టమ్లు లేవు అని. ప్రతి సంవత్సరం బండికి ఫిట్నెస్ చేస్తున్నారు కదా, చేసినప్పుడు బస్సును చూడవలసిందే కదా. చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో చూడవలసిన బాధ్యత ఆ రవాణా శాఖ అధికారుల మీద. ఎవరైతే ఫిట్నెస్ రెన్యూ చేస్తున్నారో, ఈ రాష్ట్రం ఇన్స్పెక్టర్ కాకపోవచ్చు, బట్ చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళు చూడాలి కదా. చూడకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాహనాలని రోడ్ల మీదకి రానియటం అన్నది రవాణా శాఖ అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం. పోనీ ఇక్కడ తిరుగుతున్నప్పుడైనా కానీ వారు ఇదేమిటా, ఇది సీటర్లు ఉండవలసిన బస్సు, బర్తులు ఎందుకు ఉన్నాయి, బర్తులు ఉండటం వల్ల చట్టవిరుద్ధమైనటువంటి చర్య తీసుకోవాల్సి ఉంటుందని బస్సులకి ఉన్న ఫిట్నెస్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, అది కూడా చేయలేదు. వీళ్ళు నిర్లిప్తంగా వదిలేశారు. బస్సు యజమాని శుభ్రంగా బెర్త్ డబ్బులు వసూలు చేసుకుంటూ ఆయన సంతోషంగా ఉన్నాడు. వీళ్ళకి సాంత్వన కలిగించడానికి కట్టెలు పెట్టి, మేము కట్టెలు వేసాం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో లోపల బెర్త్ మీద పడుకుని అనే విధంగా ఎవరికి జవాబుదారీతనం లేని వ్యవస్థలో ఈ ప్రయాణికులు ఈ రోజున ప్రాణాలు కోల్పోయారు. అది నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, బస్సు బయలుదేరేటప్పుడు ఒక చెకింగ్ సిస్టమ్ ఉండాలి. ఎలాగైతే విమానం కనుక బయలుదేరాలంటే కింద గ్రౌండ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇవ్వాలి, అలాగే పైలటింగ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ 2 ఇచ్చినప్పుడు, ఆ కాగితాలు మార్చుకున్నప్పుడు మాత్రమే ఆ విమానం వెళ్ళటానికి పర్మిషన్. అలాగే ఎయిర్ హోస్టెస్ ప్రతి ఒక్కళ్ళకి మైకులో, అయ్యా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి,
ప్రెషర్ తగ్గితే మీకు పైప్ వస్తుంది, ఎయిర్ వస్తుంది, మీరు పెట్టుకోవాలి, మీ పక్కన అడిగి పెట్టాలి. ఏదన్నా ప్రమాదం జరిగితే ఎక్కడ ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. మీరు కింద లైట్ రిఫ్లెక్టర్లు ఉంటాయి, మీరు ఆ దారిన వెళ్ళాలని చెప్తుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇలా అమాయక ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది నేను అంతకు మించి చెప్పను. సార్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్ తెచ్చుకొని నడుపుతున్న బస్సులకు అసలు ఇక్కడ పర్మిషన్ లేకుండా నేషనల్ పర్మిట్ అనేది తీసుకొచ్చి చేస్తున్నారు కదా, దీని పట్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి సార్ ఈ పర్మిట్లకు సంబంధించి? నిజానికి చట్టం చేసిన దానిలో లోపం లేదమ్మా. భారతదేశ వ్యాప్తంగా టూరిజంని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, హ్యాజల్ ఫ్రీ సీమ్లెస్ ట్రావెల్ ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టారు. కానీ స్వార్థపరులైనటువంటి ఈ బస్సు యజమానులు దానికి తూట్లు పొడిచి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో బళ్ళని సరైన కండిషన్లో పెట్టకుండా, బళ్ళని నిబంధనలకు అనుగుణంగా నిర్మించకుండా, వారి యొక్క స్వార్థానికి, డబ్బు సంపాదనకి లొసుగులను ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతున్నారు, అమాయకులైన ప్రాణాలను తీసిన వాళ్ళు అవుతున్నారు. ఇవాళ దానికి నిర్దిష్టమైన ఉదాహరణ, అమాయకులైన ప్రజలు తెలియకుండా ఎక్కి ప్రయాణం చేస్తూ బతికే దారి లేక, బతకడానికి అవకాశం లేక చనిపోయారు. ఎస్, ఓవరాల్గా అయితే ఏదైతే మనకు కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ల నిర్లక్ష్యమే ప్రధానంగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం అంటున్నారు. దాంతోపాటు ఇటు రవాణా శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన దృష్టి సారించి తనిఖీల విషయంలో ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న బస్సులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని కూడా ఇటు రిటైర్డ్ అధికారులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ కర్నూలు బస్సు ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ నుంచి అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరారు. కాలినడకన వెళ్తున్న స్వాములకు మందిట్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ చేశారు. కాలినడకన శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామికి ఇరుముడి అప్పజెప్తామని తెలిపారు ఆర్ఎల్ నాయక్, అమ్ములు, నవీన్ యాదవ్, శ్రీకాంత్ స్వాములు. అంతకుముందు అయ్యప్ప పాటలు పాడుతూ పాదయాత్రగా వెళ్లారు స్వాములు. వారికి భారీ ఎత్తున కుటుంబ సభ్యులు, స్థానికులు వీడుకోలు పలికారు. హైదరాబాద్ ఉప్పల్లో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. 7 హిల్స్ కాలనీలో వాకింగ్కు వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు దొంగ. ఆమె అరవడంతో స్థానికులు స్పందించారు. దొంగను పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. దొంగ స్విగ్గీ టీషర్ట్ ధరించి ఉన్నాడన్నారు స్థానికులు. బైక్పై వచ్చాడని చెప్పారు. చోరీ తర్వాత వాహనం వదిలేసి పరిగెత్తాడన్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్లు ఎక్కువయ్యాయని, కాలనీలలో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇరుకు స్థలాల్లో చిన్న చిన్న ఇండ్లలో నివసించే పేద ప్రజలకు G+1 ఇండ్ల నిర్మాణం ప్రాసెస్ మొదలుపెట్టింది.
గ్రౌండ్ లెవెల్లో 200 చదరపు అడుగులు, దానిపైన 200 చదరపు అడుగుల్లో ఇండ్లు నిర్మించుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పక్కా ఇండ్లు ఇచ్చేందుకే కొన్ని నిబంధనలను సడలించారని తెలిపారు అధికారులు. G+1 ప్రాసెస్ మొదలు పెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామంటున్న హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్తో యాదగిరి ఫేస్ టు ఫేస్. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం ఇది. ఇప్పటికే జిల్లాలలో చాలా సక్సెస్ఫుల్గా ఈ ఇండ్ల నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. ఇక సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా G+1 సంబంధించినటువంటి ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి దీనికి సంబంధించి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎట్లా ఈ ఇల్లు నిర్మించుకోవాలంటే దాని లబ్ధిదారులు వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఏమేమి ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, మరి జిల్లాలకు సిటీ లాంటి ఏరియాలకు ఏం డిఫరెన్స్ ఉన్నది అనేది తెలుసుకునేందుకు మనతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ గారు అన్న అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో కొన్ని ఇళ్ళు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సిటీ హైదరాబాద్ లాంటి ఏరియాలలో కూడా G+1 ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఎట్లా ఉంటాయి? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు దాకా 3,20,000 ఇల్లు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2.5 లక్షల ఇల్లులు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి. దాదాపు 50,000 ఇల్లు స్లాబ్ లెవెల్కి కూడా వచ్చినాయి. ఇప్పుడు దాకా మనం ఎవ్రీ మండే పేమెంట్స్ అని పెట్టుకొని ఒక్క సోమవారం కూడా మిస్ కాకుండా పేమెంట్స్ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు దాకా 2,500 కోట్ల దాకా పేమెంట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. సో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కానీ మీరు చెప్పినట్టు అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో కొన్ని తేడాలు ఉంటాయి. రూరల్ ఏరియాలో ఇంటి జాగా అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ అర్బన్ ఏరియాలో నిరుపేదలకి ఇంటి జాగా ఉన్నా కూడా చాలా తక్కువ జాగా ఉంటుంది. అంటే 120 గజాలు, 200 గజాలు ఉండవు, ఏదో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు ఉంటాయి. మనం ఇందిరమ్మ ఇళ్ళలో మినిమం 400 చదరపు అడుగులు ప్లింత్ ఏరియా ఉండాలని నిబంధనలు పెట్టినాము. దాని ప్రకారం చూసుకుంటే 60 గజాలు కన్నా తక్కువ ఉంటే 400 SFTలో ప్లింత్ ఏరియా రాదు. సో అలాంటి వాళ్ళు చాలామంది రంగారెడ్డి జిల్లాలో, ఈ GHMC చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్లో, హనంకొండ, వరంగల్లో, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం అలాంటి పెద్ద టౌన్లలో చాలామంది శాంక్షన్ పొందినా కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ సరిపోవట్లేదు. వాళ్ళు స్లమ్లో ఉంటారు, రేకుల ఇళ్ళలో ఉంటారు, ఏదో ఒక ల్యాండ్లో 10-20 సంవత్సరాలుగా ఉంటారు, నోటరీలో కొనుక్కొని ఉంటారు. ఆ ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టారు, కట్టనివ్వలే. అలానే కొంతమందికి ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి శాంక్షన్స్ ఇవ్వలే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ GOMS నెంబర్ 69 ద్వారా ఒక ఊరట ఇచ్చింది ప్రభుత్వం. ఏంటంటే 400 చదరపు అడుగులు గ్రౌండ్ ఫ్లోర్నే కట్టలేకపోతే కింద ఒక రూమ్ కట్టుకొని, కింద 2 రూమ్స్ కట్టుకొని, పైన ఇంకా 2 రూమ్స్ కట్టుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. సో అదే మనం ఈ G+1 పద్ధతిలో కూడా బెనిఫిషరీస్ కట్టుకోవచ్చని ఈ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలలో కొన్ని చాలా ఇరుగ్గా కనపడుతూ ఉంటాయి, మనకి ఎక్కడ చూసినా గల్లీలు ఇరుగ్గా ఉంటాయి, వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయినా దీనికి? ఇప్పుడు మీరు చెప్పినట్టు స్లమ్స్లో కానీ లేకపోతే కోర్ ఏరియాస్లో కానీ చిన్న ఇళ్ళల్లో నివసిస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు RCC కాకుండా పెంకుటిల్లో ఏదో ఇల్లు ఉంటాయి, GI షీటో అట్లాంటివి, అలాంటివి తీసేసి కడదామని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు తీసేసినాక కింద 2 రూమ్స్, పైన 2 రూమ్స్ కట్టుకోవచ్చు. కంపల్సరీగా హాల్, కిచెన్, బాత్రూమ్ అండ్ టాయిలెట్, ఇంకో బెడ్రూమ్ ఒకటి ఉండాల్సిందే. సో కార్పెట్ ఏరియా 330 SFT దాకా రావాల్సింది రూమ్లో ఉన్న ఏరియా. సో కింద 2 రూమ్స్, పైన 2 రూమ్స్ కూడా నిర్మించుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఎట్లా సార్, ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టింది కదా, ఈ 400 చదరపు అడుగులు అని చెప్పేసి, ఈ నిబంధనలు అవి సరిపోనుంటేనే వాళ్ళు అర్హులు అవుతారా, లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్న మనము ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తామా? అంటే జనరల్గా ఇందిరమ్మ ఇల్లు మినిమం 400 SFT ఉండాలి, మ్యాక్సిమం 600 SFT ఉండాలి. మినిమం ఎందుకంటే మనం ఇచ్చే 5 లక్షలకైనా వాళ్ళు ఇల్లు కట్టాలి కదా, అందుకని మినిమం. అండ్ అలాంటి ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్, టాయిలెట్ లేకుంటే అది ఇల్లు అని కూడా మనం భావించలేం. మ్యాక్సిమం 600 SFT ఎందుకు పెట్టామంటే మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 1000 SFT, 1500 SFT కట్టుకునేటప్పుడు వాళ్ళు కూడా ఇందిరమ్మ స్కీమ్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని స్కీమ్ లోపలికి రానివ్వకుండా అసలు డిజర్వింగ్ బెనిఫిషరీసే కట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ 600 SFT క్యాప్ అనేది పెట్టడం జరిగింది.
సో ఇప్పుడు ఏంటంటే ఈ 400 SFT అనేది గ్రౌండ్ ఫ్లోర్లోనే కట్టాలంటే అర్బన్ ఏరియాస్లో జాగా ఉండదు కాబట్టి ఈ 400 SFT కింద పైన కలిపి వచ్చినా కూడా సరిపోతుంది అనే విధంగా ఈ జీవో అనేది ఇవ్వడం జరిగింది. ఎట్లా ఇప్పుడు ఈ G+1కు సంబంధించి జీవో ఇచ్చారు. సో దీనికి ఆల్రెడీ ఇప్పటి వరకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? అంటే దీనికి సెపరేట్ స్కీమ్ కాదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది ఏంటి, మీరు నిరుపేదలుగా ఉండాలి, మీకు ఇల్లు అనేది ఉండకూడదు, ఆర్సీసీ స్లాబ్ ఇల్లు పక్కా ఇల్లు అనేది మీకు ఉండకూడదు, మీకు ఇంటి జాగా ఉండాలి, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి జాగా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ ఇందిరమ్మ ఇల్లుకి అర్హులే. సో ఇందిరమ్మ స్కీమ్ కిందనే ఇది ఒక పర్మిషన్ అలా ఇచ్చాము, ఇది కొత్త స్కీమ్ కాదు. సో అలాంటి వాళ్ళు కొంతమంది ఇంటి జాగా ఉంది, ఇంటి జాగా ఉంది కానీ 60 గజాలు లేదు, అలాంటి వాళ్ళు కొంతమందికి శాంక్షన్ ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకంటే మీకు 60 గజాలు లేరు కదా, మీరు మినిమం 400 SFT ఎట్లా కడతారు అని క్వెరీ పెట్టి ఆపినారు. కొంతమందికి సరే ఇంటి జాగా ఉందని వాళ్ళు చూపించారు, శాంక్షన్ ఇచ్చారు, కానీ మార్కౌట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూస్తే 60 గజాలు రాలేదు, 50 గజాలే ఉంది. సో అలాంటి వాళ్ళకి మార్కౌట్ ఇవ్వలేదు, లేదు మేము మార్కౌట్ ఇవ్వలేము, ఇది స్కీమ్ నిబంధనల ప్రకారం లేదని చెప్పేసి ఆపడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ జియో ద్వారా ఇప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. సో శాంక్షన్ ఇచ్చి గ్రౌండింగ్ కాకుండా అర్బన్ ఏరియాలో జాగా సరిపోకుండా గ్రౌండింగ్ కాకుండా ఉన్నవాళ్ళు, అలానే జాగా తక్కువ ఉందని శాంక్షన్స్ ఆపి పెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ జియో ఉపయోగం అవుతుంది. ఆల్రెడీ కలెక్టర్స్కి, మున్సిపల్ కమిషనర్స్కి, పీడీస్కి అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ టౌన్లో ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళకి గ్రౌండ్ చేయించాల్సిందిగా చెప్పి ఉన్నాం. ఇంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఏమైనా గుర్తించారా సార్? మనకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది మన దగ్గర లేరు. కొన్ని జిల్లాల నుంచి ఇట్లా సమస్యలు ఉన్నాయని మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. దాని మీద మనం గ్రౌండ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మనం ఈ పాలసీ అనేది తయారు చేసి గవర్నమెంట్ దగ్గర ఆమోదం తీసుకున్నాము. ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారనేది కూడా ఒకసారి డేటాబేస్ తీసుకుంటున్నాము. సో అది మనకు త్వరలోనే వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఫీల్డ్లో అయితే ఇది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయమని, అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని శాంక్షన్ ఇచ్చి స్టార్ట్ చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక అంటే ఇమీడియట్లీగానే స్టార్ట్ చేసుకోవచ్చు G+1కి సంబంధించి. ఎస్, ఇది జిల్లాలకి ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. ఇమీడియట్లీ ఇది చేయడమే. ఎట్లా సార్ వీళ్ళకు ఇప్పుడు మనకు మామూలుగా మనము గ్రామీణ ప్రాంతాలలో అయితే 4 విడతల్లో ఇస్తున్నాం కదా, సేమ్ వీళ్ళకు కూడా అట్లనే ఇస్తామా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుంది? మీరు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో బేస్మెంట్ పూర్తి అయితే ₹1,00,000, పిల్లర్స్ పైదాకా లేస్తే ఇంకో 1,00,000, స్లాబ్ అయిపోతే 2,00,000, ఫినిషింగ్ అయితే 1,00,000 ఇట్లా ఇస్తున్నాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో. అండ్ ఒక్క ఫ్లోరే ఉంది ఇక్కడ, గ్రౌండ్ ఫ్లోరే. ఇప్పుడు G+1 అయిపోయింది. సో సేమ్ స్టేజెస్లో మనం ఇవ్వలేము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడు 400 SFT అంటే కింద 200 SFT పైన 200 SFT ఉందని మనం అనుకుంటే, బేస్మెంట్ మాత్రం చేసుకుంటే ₹1,00,000 వాళ్ళకి ఖర్చు అవ్వదు, చిన్న బేస్మెంట్ అవుతుంది కదా. సో ఏం చేస్తున్నాం, బేస్మెంట్ మాత్రం కాకుండా పిల్లర్తో బేస్మెంట్ కట్టుకొని పిల్లర్ దాకా లేపితే ₹1,00,000 ఇస్తున్నాం. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ది స్లాబ్ వేసేసి దాని మీద ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ లేపితే ఇంకో 1,00,000 ఇస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వేసి గోడలు కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా గోడలు కట్టుకుంటే ఇంకా 2,00,000 ఇస్తున్నాం. ఫైనలీ ఫినిషింగ్ చేసుకుంటే 1,00,000 ఇస్తున్నాం. సో పేమెంట్స్ అయితే 1,00,000, 1,00,000, 2,00,000 సేమే రూరల్ అన్నట్టు, కానీ స్టేజెస్ మాత్రం వేరే కొంచెం తేడాగా పెట్టాం. ఇక అర్బన్ ఏరియాలలో కూడా ఈ G+1కు సంబంధించి కూడా ఇమీడియట్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాళ్లకు ఇండ్ల మంజూరు కూడా చేయాలని చెప్పేసి జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం చెప్తా ఉన్నది. కెమెరా పర్సన్ రవీందర్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఇనియా ప్రగతి వరల్డ్ యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనట్గా నిలిచింది. తోటి విద్యార్థులు మొబైల్స్, టీవీలతో కాలక్షేపం చేస్తుంటే ఇనియా ప్రగతి అంతరిక్షంపై పరిశోధనలు చేస్తోంది. అంతరిక్షానికి సంబంధించిన 3 పుస్తకాలను కూడా రచించింది. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ను కంప్లీట్ చేసి నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఎంపికైంది. ఇస్రోతో పనిచేస్తూ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటుంది ఇనియా ప్రగతి. చెన్నైకి చెందిన ప్రగతి అనే అమ్మాయి యంగెస్ట్ అనలాగ్ ఆస్ట్రోనాట్ గా నిలిచింది. 8వ తరగతి చదువుతోంది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తుండేది. ముఖ్యంగా రాత్రి సమయంలో చందమామని, చుక్కలని ఎక్కువగా గమనిస్తుండేది.
చుక్కలు చందమామను చూస్తున్నప్పుడల్లా వాటి దగ్గరికి వెళ్లాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది ఇనియా ప్రగతి. ఎలాగైనా అక్కడికి చేరుకుని వాటితో ఆడుకోవాలని చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పేదాన్నని తెలిపింది. తనకున్న ఆసక్తిని గమనించిన తండ్రి స్పేస్ రిలేటెడ్ బుక్స్ ని ఎక్కువగా చదివిపించేవాడన్నారు. దీంతో మరింత ఇష్టాన్ని పెంచుకున్నానని తెలిపింది ఇనియా ప్రగతి. I'm an analog astronaut. My interest towards space when I was 5 from night sky watching. Then I started to research more about articles and news from various space agencies. And I have also done 5 analog missions. I have done 2 analog missions from Poland, 1 from Brazil, and also recently came from my extreme polar Arctic mission. It's the most extreme place where no one is, like, only some of them has reached. So it was like once in a lifetime. And I have also written 3 books. My first book is Indian Infinite Universe. My second book is Evidence of Water on Mars. And my recent third book is on Water on Moon. So happy to be here in Geopack. తన వయసున్న పిల్లలకు పూర్తి భిన్నంగా అంతరిక్ష రహస్యాలను శోధించడం మొదలుపెట్టింది ఇనియా ప్రగతి. ఇన్ ఇన్ఫినైట్ యూనివర్స్, ఎవిడెన్స్ ఆఫ్ వాటర్ ఆన్ మార్స్, వాటర్ ఇన్ మూన్ వంటి 3 పుస్తకాలను కూడా రాసి యంగెస్ట్ ఆథర్ గా నిలిచింది ఇనియా ప్రగతి. I'm more passionate about space from my young age, and I want to be an astronaut. Like, I decided when I was like 7 or 8, so I'm more passionate about this, and I'm also going to space in 4 or 5 years. So I'm more excited about my NASA mission for next year, and I'm preparing for my space missions too. So happy to be, and it's a pleasure to be there. ఇటీవలే కెనడియన్ ఆర్కిటిక్ మిషన్ ను కంప్లీట్ చేసింది ఇనియా ప్రగతి. ఇండియాలో అతి చిన్న వయసులో అనలాగ్ ఆస్ట్రోనాట్ గా గుర్తింపు పొందింది. 2026లో 10 రోజులు నిర్వహించే నాసా స్పేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ఎంపికైంది. చందమామను తాకాలి, మార్స్ పై ఆవాసం ఏర్పరచుకోవాలన్నదే తన కల అని చెబుతోంది ఇనియా ప్రగతి. ఇంటర్నేషనల్ మార్స్ సొసైటీ ఎంపిక చేసిన బృందంలో సభ్యురాలిగా డివోన్ ఐలాండ్ వెళ్లింది. 14 మిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కా ప్రభావిత భాగంలోని నీటి నమూనాలు తీసుకుని మైక్రోబ్స్ కోసం శోధించింది ఇనియా. ఇక బయో ఇన్స్పైర్డ్ ప్రాంటియర్స్ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఇనియా మరో 3-4 ఏళ్లలో అంతరిక్షంలోకి వెళ్తానంటోంది. దీనికోసమే శిక్షణ తీసుకోబోతున్నానని తెలిపింది. మొదటగా లో ఎర్త్ ఆర్బిట్ ని చేరుకుని ఆ తర్వాత చంద్రుడిపైకి వెళ్తానంటోంది ఇనియా ప్రగతి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇనియా ప్రగతి వయసు సరిపోదు. దీంతో మరో 3-4 ఏళ్లు వేచి చూడాల్సిందే. ఈ సమయంలో మరింత నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది ఇనియా. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యోమగాములతో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోతో కలిసి పనిచేస్తూ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటోంది ఇనియా ప్రగతి. మానసిక సమస్యలు సాధారణంగా పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ ఈ మధ్య చిన్నపిల్లల్లోనూ మానసిక రుగ్మతలు రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లల్లో ADHD, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజాస్టర్ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అతి చురుగ్గా ఉండడం, కుదురుగా కూర్చోకపోవడం, చెప్పింది వినకుండా తన లోకంలో తాను ఉండడం వంటి లక్షణాలుంటాయని తెలిపారు సైకియాట్రిస్టులు. వీటిని తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. పిల్లల్లో ఏర్పడుతున్న ADHD డిజాస్టర్ థీమ్తో హైదరాబాద్లో 3 రోజులు సౌత్ ఇండియా సైకియాట్రిస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిల్లల్లో తలెత్తిన మానసిక రుగ్మతలు, వాటికి ఆధునిక చికిత్సా విధానాలపై ఈ కాన్ఫరెన్స్లో చర్చించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో దక్షిణాది రాష్ట్రాల సైకియాట్రిస్టుల నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ సైకియాట్రిక్ సొసైటీ ఇప్సోకాన్ 2025 పేరుతో 58వ వార్షిక జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ADHD థీమ్తో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. 3 రోజులు జరిగే ఈ సదస్సులో దక్షిణాది రాష్ట్రాల సైకియాట్రిస్టులు, సైకియాట్రిక్ స్టూడెంట్స్, PG విద్యార్థులు 1000 మందికి పైగా వస్తుండగా దేశంలో పేరుగాంచిన స్పీకర్లు పాల్గొంటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న ADHD, ఆ వ్యాధిని డాక్టర్లు అర్థం చేసుకోవాల్సిన తీరు, గుర్తించే విధానం, అధునాతన ట్రీట్మెంట్ విధానాలు, లేటెస్ట్ రీసెర్చ్లు, ప్రెజెంటేషన్ల గురించి ఈ సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్
58th యాన్యువల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతుంది. వెన్యూ ESCI గచ్చిబౌలిలో. ఈ కాన్ఫరెన్స్లో సుమారుగా 900 సైకియాట్రీ డాక్టర్స్ 5 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ప్రోగ్రామ్ ఇవాళ 24th, 25th, 26th 3 రోజుల్లో ADHD అంటే చిన్నపిల్లల్లో మానసిక సమస్య, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ టాపిక్ మీద జరుగుతుంది. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ పిల్లల్లో తలెత్తి పెద్దయ్యే వరకు కొనసాగే ఒక మానసిక రుగ్మత. సాధారణంగా పిల్లలు అతి చురుగ్గా ఉంటే వారి తల్లిదండ్రులు చాలా సంతోషపడుతుంటారు. అయితే కొందరిలో మాత్రం ఇది తారాస్థాయికి చేరి మానసిక సమస్యగా మారుతుంది. తల్లిదండ్రులు ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స ద్వారా అంతం చేయొచ్చంటున్నారు మానసిక వైద్యులు. और यहाँ पर हमारे साउथ जोन की इंडियन साइकियाट्रिक सोसाइटी साउथ जोन की कॉन्फ्रेंस हो रही है. तेलंगाना स्टेट ब्रांच इसको कर रही है और इस बार का जो आयोजन है उसमें इन्होंने ADHD अटेंशन डेफिसिट हाइपर एक्टिविटी डिसऑर्डर इस थीम पे चर्चा करने का फैसला किया है. I have a strong association with Hyderabad in particular and South Zone. I was the past president in 2003. The theme what they have selected this time is about ADHD. ADHD is an extremely common condition, but unfortunately proper recognition, proper treatment and many issues which are related to are still quite controversial. So that way all the aspects going deep into and make every psychiatrist aware of all the newer developments in that area is something extraordinary and I appreciate. చేసే పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం, ఏదైనా చెబుతున్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోవడం, తెలిసిందే అయినా అజాగ్రత్తతో తప్పులు చేయడం, పరధ్యానంగా ఉండడం, ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడడం, తరచూ వస్తువులను పోగొట్టుకోవడం వంటివి చేస్తుంటారని తెలిపారు సైకియాట్రిస్టులు. 3 రోజుల కాన్ఫరెన్స్ జరుగుతుందండి మానసిక వైద్యులది ADHD అనే టాపిక్ మీద. అయితే అన్ని బ్రాంచ్లు ఇలాంటి కాన్ఫరెన్సులు జరుగుతాయి. కానీ మాదేంటంటే స్పెషాలిటీ మాకు మేము నేర్చుకోవటమే కాకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. 200 మంది టీచర్స్కి ADHD మీద అవగాహన కల్పించాము. అలాగే ఈ నేటి సమాజంలో అధికమైన మాదక ద్రవ్యాల గురించి కూడా మొన్న ఒక సెమినార్ లా కండక్ట్ చేసాం. అందులో జ్యుడిషియరీ, పోలీస్, నర్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరిని ఇన్వాల్వ్ చేసాం. ADHDని 6 ఏళ్లలోపు గుర్తించగలిగితే వారి భవిష్యత్తు కాపాడినట్లే అంటున్నారు వైద్య నిపుణులు. లేదంటే వయసుతో పాటే మానసిక సమస్య కూడా పెరిగిపోయి ఒక్కోసారి ప్రాణం మీదకు తెస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ADHD మీద తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని తమ పిల్లల్లో ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును కలవడంతో పరిష్కారం పొందవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. And from onwards for the next 3 days we are going to have a conference of South Indian states, South Zone conference, and we are going to discuss about attention deficit hyperactivity in this conference. So many local speakers, national and international speakers are going to deliver. ADHD థీమ్ తోటి ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్స్ చాలా మంది ఈ ఇబ్బందితోటి బాధపడుతుంటారు. బట్ అవగాహన చాలా తక్కువ ఉంది మన దగ్గర. ఎందుకంటే చైల్డ్ కేర్ సెంటర్లు కానీ చైల్డ్కి సంబంధించినటువంటి క్లినిక్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. వాటి అవగాహన కూడా ప్రజల్లో కానీ లేదనుకుంటే డాక్టర్స్లో కానీ తక్కువ ఉంది. కాబట్టి అవగాహన పెంపొందించడానికి ఈ థీమ్ తోటి ఈసారి చేస్తున్నాము. ఈ ADHD అనేది చాలా మంది సైంటిస్టులలో కూడా ఉంది. ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఆటిజం ADHD సింప్టమ్తో బాధపడ్డారు. ఇప్పుడు కూడా మన సొసైటీలో చాలా మంది పిల్లలు వాళ్ళకు నాలెడ్జ్ ఉంది కానీ ఈ ADHDని గుర్తుపట్టలేక వాళ్ళలో శ్రద్ధ ఏకాగ్రత లోపం ఉంటుంది. తెలివి బాగానే ఉంటుంది కానీ శ్రద్ధ ఏకాగ్రత లోపం ఉంటుంది. దానివల్ల వాళ్ళు విషయాలపైన కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళని మన తొలుత దశలోనే 6 సంవత్సరాల లోపలనే మనం ట్రైన్ చేస్తే ఎంతోమంది పిల్లల్ని ఉన్నత శిఖరాలకు తీసుకురావచ్చు. 90% మానసిక రోగాలు సింపుల్ ట్రీట్మెంట్తో నయం చేసుకోవచ్చుంటున్నారు సైకియాట్రిస్టులు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. నగరంలో చాలా చోట్ల డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి. కానీ అక్కడ సైకిల్ తొక్కడం రాకున్నా సులువుగా 2 వీలర్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు ట్రైనర్స్. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఉప్పల్ శిల్పారామం గేట్ ముందున లేఅవుట్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మొదటి దశలో బ్యాలెన్స్ కోసం EV సైకిల్స్ లాంటివి ఇస్తున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటీతో డ్రైవింగ్ నేర్పిస్తున్నారు ట్రైనర్స్. మహిళలకు 2 వీలర్ డ్రైవింగ్ ట్రైనింగ్ పై మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ అందిస్తారు. అనిల్, ఓ టు యు.
రైట్, బైసికల్ రాకున్నా కూడా బైక్ డ్రైవింగ్ చేసేటువంటి వారిని తక్కువ చూస్తుంటాం. సో అలాంటిదే నగరంలోని చాలా ఏరియాల్లో సో ఇప్పటికే డ్రైవింగ్ స్కూల్కి సంబంధించి కూడా నేర్చుకుంటున్నారు. అయితే వివిధ పనుల నిమిత్తం కానీ తర్వాత ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళే మహిళల కోసం సో డ్రైవింగ్ టెస్టులు 4 దశల్లో కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో ప్రజెంట్ మనకి విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ బగాయత్లో ఉన్నటువంటి ఒక ఏరియాలో సో అందరికీ ఇటు వృద్ధులకి తర్వాత ఉద్యోగాలకి వెళ్ళేటువంటి మహిళలకి తర్వాత కాలేజీలకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి కూడా ఇక్కడ బైక్ అంటే బైసికల్ అంటే సైకిల్ రాకున్నా కూడా సో నేరుగా బైక్ నడిపేటువంటి అవకాశం ఇక్కడ వీరు నేర్పిస్తున్నారు. మనకి విజువల్స్ చూడవచ్చు. ఒక వృద్ధురాలు కూడా ఇక్కడ బైకు నేర్పించుకున్నటువంటి విజువల్స్ను కూడా చూడవచ్చు. సో ఇట్లాంటి ఏరియాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ వీరికి డైరెక్ట్గా ఈ ఛార్జింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయో సో ఆ వెహికల్స్ని ఇచ్చి ముందుగా నేర్పిస్తుంటారు. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇక్కడ? నేను వచ్చి 10-15 డేస్ అవుతుంది. నాకు ఇంతకుముందు సైకిల్ రాదు, ఏమీ రాదు. అసలు నాకు 2 ఆడపిల్లలు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలకు పిల్లలు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఎట్లా వెళ్ళాలని సెల్ఫ్గా ఆలోచించుకొని వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చినాను. ప్లస్ ఇంకా నాకు ఆటో కూడా బుక్ చేసుకోరాదు. ఇంకెందుకులే నాకు నేను నేర్చుకుందాం, నాకు 55 సంవత్సరాలు ఒకరి మీద ఏమి డిపెండ్ అయ్యేదని 2 పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఒక్కదాన్నే కదా ఉండడం, నేర్చుకుందాం అనుకొని వచ్చినాను. చాలా బాగా చెప్పిర్రు. సైకిల్ కూడా రాదు నాకు. ఎప్పుడు అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు? పొద్దున 7:30 నుంచి సాయంత్రం 6-5 దాకా ఉంటారు. 1 అవర్ 2 అవర్స్ ఇంకా మన ఇష్టం. ఎన్ని రోజులు వచ్చింది? చూడొచ్చు. ఈ 55 సంవత్సరాల ఒక ఈ అమ్మ కూడా వచ్చి ఇక్కడ సెల్ఫ్గా మనకుంటూ మనమే నేర్చుకోవాలి. ఎందుకంటే బైక్ అండ్ ఆటో కూడా బుక్ చేయరాదు కాబట్టి సెల్ఫ్గా బైక్ నేర్చుకుంటే బైక్ తీసుకొని మనం ఎటన్నా వెళ్ళొచ్చు అంటూ నేర్చుకుంటున్నాం. సో ఇట్లా చాలామంది ఉన్నారు, స్టూడెంట్స్ కానీ తర్వాత మహిళలు ఏదో పనుల నిమిత్తం కానీ సో ఇట్లా వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడికి డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వెహికల్సే. చిన్న వెహికల్స్ ఉంటాయి, మనకి మూమెంట్ కూడా సరిగ్గా ఉంటుంది. కింద పడకుండా కూడా మూమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ వెహికల్స్ని ఏర్పాటు చేశారు. సో ఇంకా మరికొంతమందిని కూడా ఉన్నారు, అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఇక్కడ డ్రైవింగ్ ఎట్లా ఉంటుంది? సో మీ పేరు ఏం పేరండి? నా పేరు ఆర్తి అండి. ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను మధ్యలో వచ్చాను, మానేశాను, మళ్ళీ వస్తున్నాను. నేను బంజారాహిల్స్ నుంచి వస్తున్నాను. సో నేర్చుకోవడం చాలా బాగుంది. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కంపల్సరీగా వచ్చి నేర్చుకోండి. బంజారాహిల్స్ నుండి వస్తారు ఇక్కడికి ఇంత దూరం? అవును, లాంగ్ అవ్వట్లేదు అవుతుంది కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వస్తున్నాను. నాకు ఫస్ట్ సైకిల్ కూడా రాదు, కానీ ఇక్కడికి వచ్చాక చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చి బ్యాలెన్సింగ్ 2 డేస్లో వచ్చేసింది. ఆ తర్వాత 7th డే నాకు బైక్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రోడ్డు మీద నేరుగా మీరు ఒక్కరు సింగిల్గా నడిపిస్తున్నారా? అంటే నెక్స్ట్ ఇంకో 3-4 డేస్లో నడిపిస్తారా? యా. ఈ చూడవచ్చు ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు కూడా ప్రాక్టీస్కి సంబంధించి ఈ ఎందుకంటే కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా వస్తారని చెప్తున్నారు. మరొకరు కూడా ఉన్నారు, అని అడిగి తెలుసుకుందాం. సో మీ పేరు ఏం పేరండి? శ్వేత అండి. ఎక్కడ నుండి వస్తారు? ఉప్పల్. ఎట్లా ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్ ఇక్కడ? ఎప్పటి నుంచి వస్తున్నారు? మీకు ఎన్ని రోజులు వచ్చింది? సమ్మర్లో వచ్చాను నేను. సమ్మర్లో వచ్చాను 10 డేస్. తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 డేస్ అయింది వచ్చి. సైకిల్ రాకున్నా బెస్ట్ ఇది. సెల్ఫ్గా నేర్పిస్తున్నారు. 3 వేరియంట్స్ ఉంటాయి బైక్స్. ఫస్ట్ చిన్నది ఇస్తారు, తర్వాత పెద్ద, తర్వాత స్కూటీ ఇస్తారు. మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నేరుగా నెక్స్ట్ బైక్ రోడ్డు మీద ప్రయాణం చేయగలుగుతారా? అదే హోప్తో వచ్చాను, చేయగలను అనుకుంటున్నాను. చూడవచ్చు, అందరూ కూడా చెప్తున్నారు కొంత తక్కువ సమయంలో డ్రైవింగ్ నేర్పిస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ డ్రైవింగ్ సంబంధించి వీరు టెస్ట్ చేస్తే కింద పడకుండా కానీ బ్యాలెన్స్కి సంబంధించి కూడా ఒక 3 ఎప్పటికప్పుడు ఉండి వీరి వెంటే ఉంటారు. సో ఇక్కడ వీరు నేర్పించే వారికి సంబంధించి వారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇట్లాంటి ఆలోచన వీరికి ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి పెడుతున్నారో అని తెలుసుకుందాం. సో ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇట్లా ఈ డ్రైవింగ్ నేర్పించారు? 2000 బిఫోర్ నుంచి ఉంది. సైకిల్ రాని వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకునే విధానము గ్యారంటీగా నేర్పిస్తాము. చిన్న వెహికల్స్ ఇచ్చి నేర్పిస్తాము. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఓన్ వెహికల్ నడిపేంతవరకు మాకు కమిట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇంటెన్షన్తో వస్తారో అదే ఇంటెన్షన్ తోటి మేము కూడా రన్ చేస్తున్నాం అనమాట. కమిట్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే పర్టికులర్ డేస్ అనేది కాకుండా వాళ్ళ ఓన్ వెహికల్ వాళ్ళు ఆల్టర్నేట్గా వచ్చినా రెగ్యులర్గా వచ్చినా వచ్చేంతవరకు నేర్పిస్తాము. స్టార్టింగ్లో చిన్న వెహికల్స్ ఇచ్చి పెద్ద వెహికల్స్ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఓన్ వెహికల్ మీద కూడా చేపిస్తాము. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు విజిట్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్
లిటరల్గా నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మనము వీడియో ద్వారా చెప్పడం కాకుండా కూడా లిటరల్గా వచ్చి నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, వచ్చే వాళ్ళకి అందరికీ గ్యారంటీగా వచ్చేంతవరకు మా బాధ్యత ఉంటుంది. మీరు కష్టపడాలి, మేము సపోర్ట్ చేయాలి. మ్యాక్సిమం నేర్చుకోవడం డే 1, డే 2, డే 3లో బ్యాలెన్సింగ్ నేర్చుకుంటారు. కొంతమందికి లేట్ అవుతుంది, పట్టుకు మనము పెద్దవాళ్ళకు కొంచెం వయసులకు లేట్ అవుతుంది. కమిట్మెంట్ ఏంటి అంటే హార్డ్లీ 7 days వస్తే సరిపోతుంది. మీరు రెగ్యులర్ రాకపోతే ఆల్టర్నేటివ్ కూడా రావచ్చు. ఒకవేళ ఎక్కువ టైం పట్టినా, ఇన్ కేసు మీకు 7 daysలో రాకపోయినా, కొంతమందికి లేట్ అయినా మీ ఓన్ వెహికల్ కూడా వచ్చేంత వరకు మా వెహికల్ మీద నేర్పిస్తామండి. మొత్తాన్ని చూడొచ్చు, ఇక్కడ 7 daysలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ప్రాక్టీస్ చేస్తే బైక్ రైడ్ వచ్చేస్తుంది. వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొచ్చి వాళ్ళ ఓన్ వెహికల్ డ్రైవ్ చేసే వరకు కూడా మేము వారిని చూసుకుంటాం. వారికి డ్రైవింగ్ వచ్చిన తర్వాతనే రోడ్డుపైకి ఎక్కడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. సో మొత్తానికి ఈ రామంతపూర్ అంటే ఈ ఏరియాలో ఏదైతే ఇప్పుడు ఈ ఉప్పల్కి సంబంధించి కానీ కేబిహెచ్పి, సో 2-3 ఏరియాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయి. సో ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అందరికీ అంటే ఈక్వల్గా ఎవరు వచ్చినా కూడా ఎక్కువగా బాయ్స్ అంటే రాకపోవచ్చు, కానీ గర్ల్స్ ఎక్కువగా ఇక్కడ ప్రజెంట్ మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ 2-వీలర్కి సంబంధించి మాత్రం బైసికల్ రాని వారికి కూడా నేరుగా బైక్ 2-వీలర్ సంబంధించినటువంటి డ్రైవింగ్ అయితే పూర్తిగా ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చిన వారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో దివాళీ మిలన్ నిర్వహించారు వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశీ విద్యార్థులతో కలిసి బాణాసంచా కాల్చారు కిషన్ రెడ్డి. విదేశీ విద్యార్థులందరూ ఒక వేదికపై చేరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. హిందూ పండుగలన్నీ ప్రకృతితో మమేకమై ఉంటాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులను మరి ఈ వేదిక మీదకి తీసుకొచ్చి దీని ద్వారా ఈరోజు దీపావళి పండుగ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. దీపావళి మిలన్ పేరుతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి వాళ్ళతో మన భారతీయ సంస్కృతి, మన భారతీయ జీవన విధానము, మన భారతీయ పండుగల యొక్క గొప్పతనము ఏ రకంగా వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, మన పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి. సైన్స్ ఉంటుంది దాని వెనుక. ప్రతి పండగ వెనుక, హిందువుల పండగ వెనుక సైన్స్ ఉంటుంది. అది ఈరోజు దీపావళి కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ, ఉగాది కానీ, లేక బతుకమ్మ కానీ, లేక బోనాల పండుగ కానీ. రిజర్వేషన్లు భిక్ష కాదని బీసీల హక్కు అన్నారు బీసీ నాయకులు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్లపై మహాధర్నా నిర్వహించారు బీసీ నేతలు. బీసీలకు రాజ్యాధికారం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తమిళనాడు తరహాలో పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు బీసీ నేతలు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరియా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, విశారదర్ మహారాజ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావుతో పాటు బీసీ నేతలు హాజరై మద్దతు తెలిపారు. బీసీలందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి కదులుతున్న ఉద్యమం ఇది. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మీతో కలిసి రావాల్సిన సందర్భం. బీసీలంటే కేవలం బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలతో కలిసిన బీసీలు అనే ఒక మానసిక సంసిద్ధతను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి కొరకు ఒక్కరే కొట్టాడలే, ఒక పూలే ఇవాళ ఈ దేశంలో సామాజిక న్యాయానికి పునాదిగా ఉన్న ప్రేరణతోని ఇవాళ అంబేద్కర్ గారు ఇంత పెద్ద నాయకుడైండు. అంబేద్కర్ పూరే వారసులం అయితే బీసీలు బదారణ పడితే ఎస్సీ ఎస్టీలు చూస్తూ నవ్వరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడా మీతో కలిసి మమేకం కండి. ఈరోజు మా విశారదనను ఎందుకు మేము అందరం గౌరవిస్తున్నామంటే ఇలాంటి ఒక మహా ఉద్యమానికి తాను తోడైండు. కాబట్టి ఆ భావజాలంతో ఎస్సీలం ఉంటామనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఒకటి కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి
ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ మీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ తెలంగాణ బంద్ ఖాళీమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మా బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్ ను స్తంభింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 20 రోజులు కోరిండు, మాకు ఎందుకు చేయడు ఇప్పుడు? మొన్న మీరు బీహార్ దారి గురించి 20 రోజులు దాదాపు పార్లమెంట్ ను స్తంభింపజేసిండు. మా బీసీ రిజర్వేషన్ బిల్లులు కూడా అదే విధంగా మీరు పార్లమెంట్ లో స్తంభింపజేయండి. మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, అదే విధంగా దాదాపు 60 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే మీరు అనుకుంటే ఇవాళ సాధ్యం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, ఎందుకంటే ఆ రోజు జయలలిత గారు కేవలం 39 మంది లోక్సభ సభ్యులతోటి పివి నరసింహరావును ఒప్పించి తీసుకొని వచ్చింది. ఇవాళ మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 39 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు ఆపరు. దయచేసి మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పించి చేయించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే సాధ్యమవుతుంది. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చింది. మీకు తెలుసో అంటే మీకు చాలా మందికి తెలుసు కానీ చెప్పకపోవచ్చు. 93లో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే మండల్ కమిషన్ రికమెండేషన్ అమలైనవి. 2006లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మాకు ఇప్పించి అది పుణ్యం కట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇదే రేపటి సామాజిక తెలంగాణకు నాంది. ఇక్కడి నుంచే పునాదులు వేయబడతా ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు విషాదరణ సార్ గారి యొక్క స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తి లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్బోధించినాడు విషాదరణ సార్ గారు. రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవరిది, ఎవరి చేతులు ఉండబోతుంది, ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు. కానీ నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం, అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆంధ్రను ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం వస్తుందని చెప్పి భావించినాను. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాల భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి, ప్రధానమంత్రి మోడీని కూడా కూర్చోబెట్టి చట్టాలు ఎట్లా తయారు చేయాలి అని అక్షర జ్ఞానం నేర్పే గురువు ఈశ్వరయ్య గారికి, మా ఉద్యమం ఎంత పెరిగితే రేవంత్ రెడ్డి దగ్గర నీ గౌరవం అంత పెరిగింది. అది లాజిక్. అనేక మంది వేదిక మీద ఉన్నప్పటికీ వేదిక మీద ఉన్న ఏ పార్టీల నుంచి ఏ దేహాలు ఇక్కడ కూర్చున్నా అద్దంకి దయాగర్ గారి ఆత్మని, మధు యాష్కి గౌడ్ గారి ఆత్మని, మధుసూదనాచారి గారి ఆత్మని, నెల్లికంటి సత్యం గారి ఆత్మల్ని ముద్దాడటానికే మేము ఇక్కడికి వచ్చాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు అధికారులు. సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. అన్ని ప్లాట్ఫామ్స్ పైకి రైళ్లను అనుమతించామని తెలిపారు రైల్వే అధికారులు. ప్రయాణికులు ప్లాట్ఫామ్ 1కు బదులు ప్లాట్ఫామ్ నంబర్ 10ని ఉపయోగించుకోవాలని సూచించారు రైల్వే PRO శ్రీధర్. The flow of passengers remains smooth. The footfall at Secunderabad station surged to 1.8 lakh per day. And this planning started in the month of August itself, wherein we did a very scientific exercise to determine in every 10 minutes what is the footfall on each of the footfall bridges. For 48 hours our staff are collecting data. And we found that the load on the footfall bridge towards the Lingampalli side is around 60% compared to the Charlapalli side. And we also identified that our footfall bridge staircases on platform 1 are one of the most vulnerable. So we had people from the RPF monitoring those staircases also every half an hour. And platform 1 side takes over 80% of the load of the Secunderabad station because a lot of bus stands are there. You have 2 metro lines coming there. Compared to only 20% on the platform 10 side, that's the Guruvara side.
So with this idea, we planned our key infrastructure like holding areas or gate number 2 and gate number 4 on platform one side, which can accommodate over 1,100 passengers. To showcase the arrangements made at the Secunderabad station, as on our regular interaction, there has been lot of questions about the management, crowd management, even the normal regular movement of traffic in the station in and out. So we wanted to take you here and show you all the efforts, management, things whatever we are doing. As sir was saying, lot of research, lot of scientific study has gone into this, and with that inputs, the studies we have conducted, foot-over bridge movement utilization, peak hours, platform utilization, peak hours, movements. So based on those data, statistics, we have arrived at some solutions, and we have chalked out some plan and very well executed. As you have seen, the holding areas, platform 10 side, we have 1 and 2 holding areas at platform 2 side. New FAB had come facilitating the passenger. కొల్హాపూర్ చెప్పులు మన సాంస్కృతిక సంపద, భారతీయ సాంప్రదాయ హస్తకళలో ముఖ్యమైన భాగం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వంగా వచ్చింది ఈ వృత్తి. 12వ శతాబ్దంలో మొదటగా ఈ చెప్పులను తయారు చేశారు. మొదట్లో వీటిని రాజులు, రాణులు, సైనికుల కోసం వినియోగించేవారు. కొల్హాపూర్, సాంగ్లీ, సతారా వంటి ప్రాంతాల్లో తమ కళను శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు ప్రజలు. కొల్హాపూర్ చెప్పులను చేతితోనే తయారు చేస్తారని తెలిపారు వ్యాపారులు. చెప్పుల నాణ్యత కోసం బలమైన నూలు దారం కూడా వాడతారన్నారు. లేటెస్ట్ డిజైన్లు మార్కెట్లోకి ఎన్ని వచ్చినా ఈ కొల్హాపూర్ చెప్పులకు ప్రత్యేక స్థానం ఉందంటున్నారు వ్యాపారులు. కొల్హాపూర్ చెప్పులు అంతర్జాతీయంగా పేరు పొందాయని తెలిపారు వ్యాపారులు. మన దగ్గర పుట్టిన ఈ చెప్పులు ఇంటర్నేషనల్ బ్రాండ్గా గుర్తింపు పొందింది. ఇటాలియన్ ఫ్యాషన్ షోలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ప్రాడా అనే సంస్థ కొల్హాపూర్ చెప్పుల డిజైన్ను కాపీ చేసి మిలన్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించింది. దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. 2019లో కొల్హాపూర్ చెప్పులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ కూడా వచ్చిందన్నారు వ్యాపారులు. है, नए भी है, ओल्ड मॉडल भी है, नया मॉडल भी है. इसमें कलर्स है, वैरायटी है. इसमें रेट कम वाला भी है, ज़्यादा वाला भी है, और लेज़र का भी है. इसमें लेडीज़ भी है मेरे पास. लेडीज़ की जूती से मेरे पास पंजाबी जूती लेडीज़ की आती है ना, वो जूती है मेरे पास पंजाबी. और जेंट्स के लिए चप्पल है, लेडीज़ के लिए भी कोल्हापुरी है. कोल्हापुरी फेमस बोल तो 60 ईयर्स से होंगे, 70 ईयर्स से कोल्हापुरी फेमस है. సికింద్రాబాద్, చార్మినార్, మలక్పేట్లలో 50 ఏళ్లుగా కొల్హాపూర్ చెప్పుల షాప్స్ ఉన్నాయి. అనేక ప్రాంతాల నుంచి పెళ్లిళ్లు, పండగలకు ఇక్కడ కొనుగోలు చేస్తారు. ఈ చెప్పులు అన్నీ మహారాష్ట్ర నుంచే వస్తాయంటున్నారు వ్యాపారులు. ఎన్నో రంగుల్లో, డిజైన్లలో వీటిని తయారు చేస్తారని తెలిపారు. శరీరంలోని వేడిని కూడా ఈ చెప్పులు తగ్గిస్తాయన్నారు. కొల్హాపూర్ చెప్పులు వేసుకుంటే వచ్చే కిర్రు కిర్రు అనే శబ్దమే వీటి ప్రత్యేకత అంటున్నారు వ్యాపారులు. 40 ఇయర్స్ నుంచి నా ఎక్స్పీరియన్స్ పెళ్లి గురించి ప్రత్యేకంగా ఇది తీసుకెళ్తారు. మామూలుగా కొల్హాపూరి రాయల్ లుక్ అంటే ఇది ఉంటుంది. దీంట్లోనే 2 పట్టి, సింగిల్ పట్టి, కాప్షి, స్టిచ్చింగ్ కూడా అని ఈ రకాలుగా హ్యాండ్మేడ్తో తయారైన ఈ సరుకు హైదరాబాద్లో ఫేమస్గా అమ్ముతాం మేము. కుర్తా పైజామా, ధోతి వేసుకున్నప్పుడు ఇది కంపల్సరీ. మామూలుగా మనము ఏదైనా ఒకేషన్, ప్రతి ఫంక్షన్లో ఇది చాలా బాగుంటుంది. దానికి తోడు తగ్గట్టు అన్ని ఆల్ కలర్కు ఇది మ్యాచ్ అవుతుంది. కొల్హాపూర్ చెప్పులు చేతితో చేయడంతో భిన్నంగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయంటున్నారు వ్యాపారులు.